90 kgs of pulse and a part of which sell 20% profit and the rest 10% లాస్ అన్నట్టు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో లాస్ట్ లో అమ్మిండు, ఫస్ట్ పార్ట్ ఎంత అమ్మిండు 20% ప్రాఫిట్ అమ్మిండు. గెయిన్ ఓవరాల్ గా ఏమైంది 14% గెయిన్ అన్నాడు, ఇదేమో గెయిన్ అన్నాడు. ఓకేనా, గెయిన్ ఇస్తే ఏం రాసుకోవాలి, ప్లస్ రాసుకోవాలి. ఓకేనా, లాస్ ఇస్తే ఏం రాసుకోవాలి, మైనస్ రాసుకోవాలి. అలాంటి చెప్పాం మనం. చూడండి, ఫస్ట్ వెరైటీ ఎలా అమ్మిండు 20% ప్రాఫిట్ అమ్మిండు. 20% ప్రాఫిట్ కాబట్టి మనకి ఏమవుతుంది ప్లస్ 20 రాసుకుందాం. నెక్స్ట్ వన్ ఏమైంది, సెకండ్ వెరైటీ ఎలా అమ్మిండు 10% లాస్ అమ్మిండు కాబట్టి మైనస్ అవుతుంది. ఓకే, ఇదేమైంది ఓవరాల్ గా ఎలా అమ్మిండు 14% ప్రాఫిట్ అన్నాడు. 14% ప్రాఫిట్ ప్లస్ రాసుకున్నా రాసుకోకపోయినా ఒకటే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిఫరెన్స్ ఎంత, 20కి 14కి డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకు 6 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిఫరెన్స్ ఏమవుతుంది అంటే -10 -14 కదా డిఫరెన్స్ అంటే. ఓకేనా, ఇప్పుడు మొత్తం డిఫరెన్స్ ఎంత అవుతుంది 24 డిఫరెన్స్ అవుతుంది. 24 డిఫరెన్స్ అయితే మనకేమన్నాడు. ఓకేనా, ఇప్పుడు రేషియో కడదాం. ఇప్పుడు రేషియో వేయండి. రేషియో వేస్తే ఏమవుతుంది 6, ఇది 6 కదా. ఓకే, రేషియో వేస్తే ఏమవుతుంది 6 1 జా, ఇదేమైంది 6 4 జా 24. 1:4 రేషియోలో కావాలి. 1:4 రేషియో అంటే మొత్తం ఎంత అవుతుంది 5 పార్ట్స్ అవుతుంది. 5 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత ఇచ్చారు 90 kgs ఇచ్చారు. 90 kgs అయితే 5 1 జా 5 18 సార్ అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ ఏమైంది 18. అలాగే 4 పార్ట్స్ అంటే 18 into 4 అంటే ఏమవుతుంది 72 అవుతుంది. 72, 18 ఏ ఆప్షన్ లో ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అర్థమైంది కదా.